హాయ్ ఫ్రెండ్స్, అసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో చాలా మంది కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చూస్తూనే ఉంటారు. అలాగే మంచి మంచి రిటర్న్స్ వచ్చేవి. మనకు తెలిసిన వాటిలో కొన్ని గురించి మాట్లాడాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇలా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. లైక్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ కానీ, బేకరీస్ కానీ. ఇంతే కాకుండా మనం కార్లు కొని ఆన్లైన్ రెంటల్ బిజినెస్ ద్వారా కూడా మనం మంత్లీ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. సో ఇవి కాకుండా నేను ఈ రోజు మీకు ఒక కొత్త ఆప్షన్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే హోమ్ అప్లయన్స్ నుంచి మనకి మంచి మంత్లీ ఇన్కమ్ అనేది రావడం అనమాట. అంటే మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. యాక్చువల్ గా వీటిని మనం జనరల్ పర్పస్ కు వాడతాం. కానీ మనం ఈ వీడియోలో వీటి నుంచి మనీ అనేది ఎలా సంపాదించాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుక మిస్ అయితే మంచి ఆదాయాన్ని మిస్ అయినట్లే. మీరు ఈ వీడియోని కనుక ఖచ్చితంగా లైక్ చేస్తే మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ సర్వీస్ పేరేంటంటే RentNap. అసలు ఇదేంటి, ఎలా ఉపయోగపడుతుంది, దీంతో మనం డబ్బులు అనేవి ఎలా సంపాదించవచ్చు, ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ RentNap ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఇలాంటివి లీజ్ కి తీసుకొని మనకి రెంట్ అనేది, మంత్లీ రెంట్ అనేది పే చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ని RentNap ఏం చేస్తుందంటే వాళ్ళ బిజినెస్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు నార్మల్ గా ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే రెంట్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కానీ, రెంటల్ సర్వీసెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో మన ప్రొడక్ట్స్ ని వాళ్ళ బిజినెస్ లో యూజ్ చేసి మనకి మంత్లీ రెంట్ అనేది పే చేస్తారు. కాకపోతే వాళ్ళు పాత ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే వాడేసిన ప్రొడక్ట్స్ కానీ తీసుకోరనమాట. ఓన్లీ బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటారు. అవి కూడా స్పెసిఫిక్ ప్రొడక్ట్స్, స్పెసిఫిక్ బ్రాండ్స్ ని తీసుకుంటారు. ఇప్పుడు మరి మనం రిటర్న్స్ అనేవి ఈ RentNap తో ఎలా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ గా ఒక ప్రొడక్ట్ వచ్చి లైక్ ఫ్రిడ్జ్ గానీ, వాషింగ్ మెషిన్ గానీ, టీవీ గానీ ఒక 12,500 అనేది ఉంటుంది అనుకుందాం. అలాంటిది మనం ఒక ప్రొడక్ట్ అనేది RentNap కి ఇచ్చామనుకోండి, మనతోటి ఆ కంపెనీ వాళ్ళు 3 years లీజ్ అగ్రిమెంట్ చేసుకొని మంత్ కి 325 రూపీస్ రెంట్ అనేది పే చేస్తారు. అలాగా ఈ 3 years అగ్రిమెంట్ పీరియడ్ వరకు. అలాగే ఎవ్రీ 12th మంత్ మీకు 2,500 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. ఇది ఓచర్లు కాదు, కూపన్స్ కూడా కాదనమాట. డైరెక్ట్ క్యాష్ మీ అకౌంట్ లోనే క్రెడిట్ చేసేస్తారనమాట. అలా మనకి 3 times పే చేస్తారు ఈ అమౌంట్ అనేది మీ 3 years అగ్రిమెంట్ పీరియడ్ లో. అంతేకాకుండా 3 సంవత్సరాలు అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చారో దాని మీద 50% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎష్యూర్డ్ గా ఇచ్చేస్తారనమాట. ఆ ప్రోడక్ట్ అనేది ఏ కండిషన్ లో ఉన్నా సరే వాళ్ళు మీకు పేమెంట్ అనేది 50% చేసేస్తారు. అంటే ఇప్పుడు 12,500 అనుకోండి, 6,250 అనేది మీకు పే చేసేస్తారు. సో మనం టోటల్ గా చూసుకున్నట్లయితే 325 రూపీస్ పే చేస్తారు కదా 36 months వరకు. అంటే ఇది 11,700 అవుతుంది. అలాగే ఎవ్రీ 12th మంత్ 2,500 ఇస్తారు కదా 3 years, అంటే ఇది 7,500 అవుతుంది. అలాగే ఫైనల్ గా 6,250 కి ప్రొడక్ట్ కొని మన దగ్గర క్లోజ్ చేసేస్తారు. అంటే టోటల్ గా వచ్చి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ 12,500 అయితే ఈ 3 years లో మనకు వచ్చిన రిటర్న్స్ ఎంత అంటే 25,450 రూపీస్ వస్తుంది. అంటే ఆన్ యావరేజ్ 25,000 మనకి వస్తుంది అనమాట. ఆన్ యావరేజ్ మనకి 12,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 years తర్వాత మనకి 25,000 వస్తుంది 3 years లో. అలాగే ఇదంతా కూడా ఫుల్లీ ఎష్యూర్డ్ రిటర్న్స్. అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలాగే మనకి ఎన్ని ప్రొడక్ట్స్ కావాలో అన్ని ప్రొడక్ట్స్ ని వాళ్ళు తీసుకుంటారు. అలాగే మనం ఇచ్చే ప్రొడక్ట్స్ కూడా అంతే ప్రొపోర్షనేట్ లో రిటర్న్స్ అనేవి కూడా ఉంటాయి. అలాగే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మాత్రమే వాళ్ళు ఎంత రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ రిటర్న్ పాలసీ అనేది చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయినప్పుడు రిటర్న్స్ తగ్గచ్చు లేదా పెరగచ్చు. బట్ అది ఓన్లీ కొత్త ప్రొడక్ట్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే టైప్ అవుతున్నామో, ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో దాంట్లో మాత్రం ఎలాంటి చేంజెస్ కూడా ఉండవన్నమాట. 3 years వరకు మనకి అగ్రిమెంట్ లో ఎంతైతే రిటర్న్స్ ఇస్తున్నారో అదే రిటర్న్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అసోసియేట్ అవ్వాలి అసెట్ హోల్డర్ లాగా అంటే ఎవరైతే ప్రొడక్ట్స్ అనేవి ఇస్తున్నారో వాళ్ళని అసెట్ హోల్డర్స్ అంటారు. ఏం లేదండి, మీరు చాలా సింపుల్ గా shop.rentnap.com, ఇది నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే అందులో మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు ఏదైతే ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయో వాటిని పర్చేస్ చేసుకొని అమౌంట్ అనేది పే చేస్తారు. అయితే వాళ్ళు మాత్రం కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటారనమాట. వాళ్ళ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం బుక్ చేసుకోగలం అనమాట. ఎందుకంటే RentNap వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్స్ కి ఏవైతే అవైలబిలిటీ కావాలో అవి మాత్రమే వాళ్ళ వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి. అలాగే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వేరేవేవైనా సరే ఇస్తే మాత్రం వాళ్ళు తీసుకోరు. అలాగే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ లోని GST, మెయింటెనెన్స్ చార్జెస్, అదర్ చార్జెస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. మెయింటెనెన్స్ చార్జెస్ అంటే ఏంటనుకుంటున్నారా? ఆ ప్రొడక్ట్స్ కి కనుక ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే రిపేర్ అయినా సరే అన్ని కూడా వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకుంటారనమాట. మనం ఎలాంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు. అలాగే ఈ 3 years అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్ట్స్ అనేవి రెంట్ అవ్వకపోయినా సరే మనకి రెంట్ అనేది మంత్లీ పే చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదన్నమాట. అలాగే ఇప్పుడు ఏ విధంగా పర్చేస్ చేయాలో మనం క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు shop.rentnap
RentNap.com అనే లింక్ కనుక మీరు గూగుల్లో కొట్టినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ వాళ్ళు ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారు కదా. ఈ ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, టీవీ కానీ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఫ్రిడ్జ్ ఆఫర్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే బై నవ్ అని మనం పర్చేస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 మ్యాక్సిమం మనం బై చేసుకోవడానికి అవుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ రేట్ వచ్చి 12,500. అలాగే 7 ఫ్రిడ్జెస్ వరకు మనం బై చేయొచ్చు. అలాగే వాషింగ్ మెషిన్ ఉంది కదా, 8 వరకు బై చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది చూపెడుతుంది. ఇక్కడ క్వాంటిటీ 2 నేను పెట్టుకున్న 25,000 అయింది. అలాగే నేను 2 వాషింగ్ మెషిన్లు ఇద్దాం అనుకున్నా 50,000 అయింది. అలాగే 2 టీవీస్ పెట్టుకుందాం అనుకున్నా. సో 75,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ 75,000 అయింది. ఈ తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఇవ్వండి, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అక్కర్లేదు. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకి టోటల్ ప్రొడక్ట్స్ 6 చూపెడుతుంది. 6 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అలాగే టోటల్ అమౌంట్ 75,000 చూపెడుతుంది. తర్వాత మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపించిన తర్వాత పే నవ్ అని పే చేయండి. ఈ ఆప్షన్స్లో వ్యాలెట్తో కానీ, ఈఎంఐ ఆప్షన్, పే లెటర్, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి అగ్రిమెంట్, ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మనకి పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, హౌ టు గెట్ రెంట్స్. ఇక్కడ ఏంటంటే మీరు ప్రొడక్ట్స్ చేస్తారు, తర్వాత రెంట్ న్యాప్ వాళ్ళు ఏం చేస్తారు, డాక్యుమెంటేషన్, ప్రొడక్ట్ హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్, అలాగే కస్టమర్స్కి రెంట్ ఇచ్చేస్తారు. ఇంకా మనకి మంత్లీ రెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఆ కంపెనీ గురించి చూసుకోవాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇంకా మీకు ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ నో మోర్ అని క్లిక్ చేస్తే వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్, తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ వస్తుంది. ఒకసారి చదవండి, తర్వాత మీకు నచ్చితే కనుక వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఇంకా అంతా కూడా కంపెనీనే చూసుకుంటుంది. అంటే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, లేకపోతే లాజిస్టిక్స్ కానీ, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ చేయడం కానీ, కస్టమర్ డెలివరీ చేయడం కానీ, రెంట్ కలెక్ట్ చేయడం కానీ కంప్లీట్ గా కంపెనీనే చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు రెంట్స్ ఎలా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇదేంటంటే ఎవ్రీ మంత్ 10th లోపే ఆ రెంట్ న్యాప్ వాళ్ళు వాళ్ళ అసెట్ హోల్డర్స్ అందరికీ కూడా రెంట్ అనేది పే చేసేస్తారు. ఒకవేళ ఈ నెల 28 లోపల కనుక మనం ఏదైనా సరే ప్రోడక్ట్ కొంటే కనుక మనకి ఆ 10 లోపలే 10th రెంట్ అనేది ఇచ్చేస్తారు. మనం 28th తర్వాత కొన్నాము అంటే కనుక ఆ నెక్స్ట్ మంత్ రెంట్ అనేది రావడం మనకి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 28th లోపల కొన్నామంటే మనకి రెంట్ అనేది జనవరి 10th వచ్చేస్తుంది అనమాట. అదే డిసెంబర్ 28 తర్వాత కొన్నాం అనుకోండి, మనకి ఫిబ్రవరి 10th కి రెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 10th నుంచి ఎవ్రీ మంత్ అలాగా 36 మంత్స్ కంటిన్యూగా రెంట్ అనేది వచ్చేస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ కూడా ఎవ్రీ 12th మంత్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి రెంట్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ఒక 12th మంత్ కి మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 3 years వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ ఇయర్ ఆ 12th మంత్ లో ఏంటి 325 రెంట్ వస్తుంది, ప్లస్ క్యాష్ బ్యాక్ కూడా 2,500 వస్తుంది అనమాట. ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. రెంట్ న్యాప్ వాళ్ళు మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తారు అంటే కనుక ఫస్ట్ వచ్చి పేమెంట్ రిసిప్ట్ ఇస్తారు, అలాగే జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తారు, అలాగే లీజ్ అగ్రిమెంట్ ఇస్తారు. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అనేది, అలాగే జిఎస్టీ ఇన్వాయిస్ అనేది సాఫ్ట్ కాపీలో పంపిస్తారు. అలాగే లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మనకి హార్డ్ కాపీ అంటే కొరియర్ లో పంపిస్తారు అనమాట. అంటే రెంట్ న్యాప్ అనేది మనీ ఇన్స్ట్రుమెంట్ కాదనమాట. అంటే ఇది లైక్ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లాగా కాకుండా లైక్ ఇది ఎలా అంటే ఒక ఓలా, ఊబర్, బుక్ మై షో ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా మనకి రెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనతో లీజ్ అగ్రిమెంట్ అనేది చేసుకొని దాని మీద వచ్చేటటువంటి రెంట్ అనేది మనకి పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళ ఒక లిమిటెడ్ ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ వరకే యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్న లోపే మీరు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే మీరు వీలైతే కనుక ఈ రోజే అప్లై చేయండి. మంచి ఇన్కమ్ అనేది మీకు డెఫినెట్ గా వస్తుంది. అగ్రిమెంట్ ఉంటుంది, ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉంటుంది. మరి ఈ రెంట్ న్యాప్ లో మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ కింద మీకు వెబ్సైట్లోని స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ అస్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది, వీలైతే మీరు ఫోన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సబ్మిట్ యువర్ క్వరీ అని ఉంది. ఇక్కడ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీకు సంబంధించినటువంటి క్వరీ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఎలాంటి మరెన్నో మంచి మంచి ఆపర్చునిటీస్ మీరు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కనుక మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.